హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ద్యుతి ఆడుకోవడానికి ఒక ఫ్రెండ్ వచ్చేసింది ఇంటికి. వాళ్ళిద్దరూ ఎవరు ముందు సోఫా ఎక్కాలా అని డిసైడ్ చేసుకుంటున్నారు. ద్యుతిగాడు, ఏంటి నాన్న పొద్దున్నే అంత ఆలోచిస్తున్నావు? ఏముంటుందమ్మా అంత ఆలోచించడానికి? చాలా డీప్ థింకింగ్లో ఉన్నావు. ఏంటో బుజ్జి పాపకి ఆలోచనలు. ద్యుతి, నేను చూడలేదనుకున్నావు కదా నువ్వు. చూశాను. అమ్మో, బుజ్జి దొంగ. అమ్మ తిడుతుందేమో అని ఫస్ట్ అబ్జర్వ్ చేసి నోట్లో పెట్టుకుని అప్పుడు చూస్తున్నావు కదా నువ్వు. బుజ్జి దొంగ. దా ఇట్రా. ఏం లేదు, తినమంటే ఏడుపు వస్తుంది. బయటకు వెళ్ళాలని బయటకు చూస్తుంది. తీసుకెళ్ళాలి. ద్యుతికి ఇచ్చే ఫుడ్లో నేను రైస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే ఒక 1 వీక్ అలా వచ్చేలాగా పెట్టుకుంటాను అనమాట. సో దాన్ని ఇంకా హాట్ వాటర్లో వేసి కుక్ చేసుకోవడమే. ఒక 5 to 10 minutes అయిపోతుంది కదా. సో అలా చేసేసుకుంటున్నా డైలీ. అండ్ అలాగే ఇప్పుడు 6.5 months కూడా క్రాస్ అయింది బేబీకి. అందుకని చెప్పి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. అంటే నాకు డాక్టర్ కొన్ని లిస్ట్ ఇచ్చారు అని చెప్పాను కదా ఇప్పుడు. సో అలా డాక్టర్ ఇచ్చిన లిస్ట్లో ఫుడ్స్ ఫస్ట్ ఏం పెట్టాలో అవి పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకొన్ని ఫుడ్స్ నేను ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నవి చేశాను. ఆ తర్వాత ఇంకా రైస్ ఆల్రెడీ ఇప్పుడు 6 months తర్వాత మనం 2 meals ఇస్తాం కదా పర్ డే. సో అలా మార్నింగ్ ఏమో బ్రేక్ఫాస్ట్లో కొన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో 4 o'clock అలా నేను ఇంకొక మీల్ ఇస్తాను అనమాట. ఆ టైంలో రైస్ ఇస్తున్నాను. ఆ రైస్ ఇచ్చేటప్పుడు దాంట్లో ఏదో ఒక వెజిటబుల్ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే రైస్తో పాటు ద్యుతికి టొమాటో ఇస్తున్నాను. సో టొమాటో ప్యూరీ లాగా చేసేసి ఇస్తాను అనమాట. ఈ 2 days ఏమో స్టీమ్ చేశాను టొమాటోను. ఆ తర్వాత దాన్ని కంప్లీట్గా గ్రైండ్ చేసేసి ఆ టొమాటో ప్యూరీని రైస్లో కలిపేసాను. ఈరోజు ఏంటంటే బాయిల్ చేశాను టొమాటోని. బాయిల్ చేయొచ్చు, స్టీమ్ చేయొచ్చు, ఎలా చేసినా బాగానే ఉంటుంది. కానీ స్టీమ్ చేస్తే ఇంకెక్కువ న్యూట్రియంట్స్ రీటైన్ అవుతాయి అంటారు కదా. అలా స్టీమ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎలాగో టొమాటోని కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది, మంచిగా మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోగానే వెంటనే దాన్ని గ్రైండ్ చేసేసుకుని ప్యూరీ లాగా చేసేసుకోవడమే. ఈరోజు బాయిల్ చేశాను కదా, బాయిల్ చేసిన తర్వాత దాన్ని ప్యూరీ చేసేసాను. సో నేను టొమాటోని స్టీమ్ చేసినా బాయిల్ చేసినా ఫస్ట్ ఈ పైన తొక్కు ఉంటుంది కదా, ఈ లేయర్ అంతా పోయేలాగా దీన్ని ఫస్ట్ దీన్ని మొత్తం తీసేస్తాను అనమాట. పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత అప్పుడు బాయిల్ చేయడం కానీ స్టీమ్ చేయడం కానీ ఏదో ఒకటి అలా చేసి తర్వాత దీన్ని ప్యూరీ లాగా చేసేస్తాను. సో ఇది ప్యూరీ చేసిన తర్వాత కుక్ చేసిన రైస్లో యాడ్ చేసేస్తాను. నేనైతే ప్రాసెస్ ఇలా చేసుకుంటాను. ఆల్రెడీ రైస్ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కదా, దాన్ని కొంచెం వాటర్ తీసుకుని కొంచెం మిక్స్ చేసి పెట్టుకుంటాను. తర్వాత వేరే ఒక బౌల్లో ఇలా వాటర్ బాయిల్ చేసుకుంటాను. అవి వేడైన తర్వాత ఈ మిక్చర్ని దాంట్లో యాడ్ చేస్తాను అనమాట. ఇలా అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. నేను మామూలుగా ఏదైనా వంట చేసినా కానీ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా, వేరే అదేంటి బొబ్బట్లు వేసినప్పుడు అలాంటి కొన్ని ప్రాసెస్ చేసినప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాను అనమాట. అంటే నాకు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి టైం సేవింగ్కి అంతే. అండ్ టొమాటో కూడా రెడీ అయిపోయింది, ముందే చేసేసి పెట్టుకున్నా. ఎందుకు అంటే ఇది మళ్ళీ చల్లారే వరకు వెయిట్ చేయాలి కదా, అందుకని ఫస్ట్ ఇది చేసేసుకుని ఆ తర్వాత రైస్ చేసుకుంటా. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ ప్యూరీ చేసుకోవాలి కదా, అందుకని. కాదా, నీదేనా? నీది కాదు, నాదే. అరే బిడ్డాడు, సోఫా నాది పడతావే. అది కూడా నోట్లో పెట్టుకోవడానికే. మళ్ళీ అడుగు తేజ. బిడ్డమా ఇది నాది.
ఏ పడిపోతావురా బుజ్జిగాడు. సేఫ్గా ల్యాండ్ అయితే మనం అనుకుంటాం కానీ ఒక్కోసారి ఎప్పుడో ఒకసారి బాగా నాది ఇది నాది 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 నాదా బజ్జోరా అందులో బజ్జో దితిగడు బజ్జోరా దాంట్లో సరిగ్గా బజ్జో. అమ్మా మంచి ఫిక్స్ అయింది, సెటిల్ అయిపోయింది బుజ్జిగాడు. ఆడుకునేటప్పుడు ఇట్లా వేయటమే బెస్ట్, లేదంటే హైట్ ఎక్కువ పడుతుంది. ఇలా కూడా దాని వెనకాల నుంచి అట్లా పడిపోతుంది. అట్లా ఇది చూస్తున్నా నేను. జ్యోతి అది వద్దు మరి, గుచ్చుకుంటుంది లోపల. వేరే అంతా ఉంది కదా అక్కడ ఆడుకోవడానికి, దాంతో ఆడుకో. మళ్ళీ చూస్తున్నా నేను. వద్దు అంటే ఏడవడం నేర్చుకుంది. బుడ్డమ్మా బుడ్డమ్మా నో అక్కడ ఆడుకో, మిగతాది ఉంది కదా అంతా చాలా బాగుంది ఆడుకోవడానికి. వద్దన్నప్పుడల్లా ఏడుస్తుంది. అలా ఏడ్చి సాధించకూడదు తితి. అమ్మ 2 కళ్ళల్లో అంత పెద్ద పెద్ద డ్రాప్స్. వద్దు అంటే ఏడుస్తావా? ఏడ్చి సాధించుకునే రకాలు కాదు మనం. నువ్వు నోట్లో పెట్టుకుంటున్నావు కదా, అందుకని అది రాకుండా అమ్మ అనిపించేస్తాను. వద్దంట చూడు, వద్దంటుంది, పెట్టేస్తుంది. రాదు ఇంకా నీకు నోట్లో. నువ్వు అంతా నోట్లో పెట్టుకుంటున్నావు కదా మరి. అదిగిచ్చేస్తాను మరి. అదిగిచ్చానని చెప్పనా? పెడుతున్నా, అదిగిచ్చేస్తున్నా. ఈ నోట్లో పెట్టుకోవడానికి రాదు అది. ఓకేనా? ఓకేనా? పెడుతున్నా. ఇదిగో చూడు, ఇక్కడ చూడు పెడుతున్నా. ఇక్కడ ఆల్రెడీ ఊడిపోయింది వెంటనే. జ్యోతి కడతారా? జ్యోతి కడతా? జ్యోతి ఇందులో కూర్చో. చిన్నగా పడతావు. జ్యోతి ఇటు తిరిగి కూర్చోరా, ఇటు తిరిగి కూర్చో, ఇటు తిరిగి కూర్చోరా, ఇట్లా తిరిగి కూర్చో. ఈ మధ్య నాకు ఎలా అవుతుందంటే ఆల్రెడీ కరెక్ట్గానే చేస్తున్నాను, కానీ ఎందుకో మధ్యలో డౌట్ వస్తుంది. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే నేను కుక్కర్లో ఇందాక రైస్ పెట్టాను, కావాల్సినవన్నీ పెట్టేశాను. పెట్టిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది. అంటే నేను వాటర్ పోసానా లేదా, కుక్కర్ లోపల వాటర్ పోసానా, రైస్కి వాటర్ పోసానా, ఇవన్నీ డౌట్స్ వస్తుంటాయి మధ్యలో. ఎందుకో ఊరికే క్రాస్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ మధ్య ఎందుకో అలా అయిపోయాను నాకు తెలియకుండానే. ఈ విషయమనే కాదు, చాలా విషయాల్లో అలాగే జరుగుతుంది. ఒక వర్క్ చేస్తుంటానా, ఇంకా డ్యూటీ ఏడవడం ఏదో ఒకటి జరుగుతుంది. తన దగ్గరికి వచ్చి ఎంటర్టైన్ చేయాలి, లేదంటే తను ఊరుకోబెట్టాలి. సో ఆ వర్క్ ఇంకా అలాగే ఉండిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత ఎప్పటికో గుర్తొస్తుంది, అప్పుడు వెళ్ళాలన్నమాట. అప్పుడు వెళ్ళి అది ఇంకా ట్రై చేస్తూ ఉంటాను కంప్లీట్ చేయడానికి. ఇంకా ఇలా జరుగుతుంది, రోజంతా ఇలాగే అయిపోతూ ఉంటుంది. రెస్ట్ అనేది ఉన్నట్టుగానే అనిపించట్లేదు అసలు. మా మహానటికి వాటర్ ఇక్కడ కళ్ళల్లో లాస్ట్కి ఉంటాయి అనమాట. ఇట్లా ఏడుపు స్టార్ట్ చేయగానే బయటపడుతుంటాయి, ముత్యాలన్నీ కింద పడిపోతూ ఉంటాయి అనమాట. ఒక్కోసారి అయితే ఒక్క కంట్లోంచే తీస్తుంది. నిజంగా సీరియస్లీ ఆ సినిమాలో ఆవిడకి వస్తాయి కదా ఒక్క కంట్లోంచి కన్నీళ్ళు, అలా డ్రాప్స్ తీస్తూ ఉంటుంది.
తన్ని పడుకోబెట్టేసి నేను నా పని నేను చేసుకుంటాను. మోస్ట్లీ కిచెన్లోనే ఉంటాం కదా, అందుకని చెప్పేసి లేవంగానే కిచెన్ వైపే వస్తూ ఉంటుంది, ఇంకా ఎటు ఆలోచించదనమాట. ఒకవేళ నేను వెనకాలండి పిలుస్తున్నా కానీ ద్యుతి ద్యుతి అంటే 2 సార్లకి పలుకుతుంటుంది, లేదంటే కిచెన్ వైపే పరిగెత్తుకొస్తుంటుంది. ఇంకా ఎలాగో ఇక్కడ